హలో అండి అందరికీ. దీపావళి వచ్చేస్తుంది కదా! చాలామంది జలవొత్తులను వెలిగిస్తూ ఉంటారు. ఈసారి కొంచెం స్పెషల్‌గా పూలతో ఒత్తులను వెలిగించండి. మీరేం చేయాలంటే ఫ్రెష్‌గా ఉండే ఫ్లవర్స్‌ని తీసుకోండి రెక్కలు ఊడిపోకుండా. ఇలా సూదితో ఒత్తిని ఈ విధంగా గుచ్చుకొని పువ్వు కింద నుంచి ఈ విధంగా తీసుకోవాలనమాట. చామంతి పువ్వు, గులాబీ పువ్వు మన ఇష్టం. మనం ఏ ఒత్తులైతే వెలిగించాలనుకుంటున్నామో ఆ ఒత్తులన్నిటికీ ఈ విధంగా ఒత్తిని ఇలా పైకి కిందకి పెట్టుకోవాలి. కొంచెం పొడవుగా ఉన్న ఒత్తులను తీసుకుంటేనే పూల ఒత్తులు చాలా నీట్‌గా, అందంగా ఉంటాయి. అలాగే చాలాసేపు వెలుగుతాయి. ఈ అన్నిటిని ఇలా రెడీ చేసుకున్నాక ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని పైన నువ్వుల నూనె ఈ విధంగా యాడ్ చేసుకోండి. కొంచెం నూనె అయితేనే సరిపోతుంది. ఒత్తిని ఇలా నూనెలో తడిచేటట్టు పెట్టుకోవాలనమాట. చూడండి, ఒత్తిని అటు ఇటు ఇలా నూనెలో తడిపి పెట్టుకుంటే ఇంకా చాలాసేపు వెలుగుతుంది. పైన ఇలా కర్పూరం రాసుకొని వెలిగించుకున్నాను. నేనైతే చాలాసేపు వెలిగాయండి. చాలా అందంగా కూడా ఉన్నాయి. ఈసారి దీపావళికి ఇలా ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.